సో ఇక్కడ నాకు ఒక చిన్న పేపర్ డాక్యుమెంట్ లాగా ఇచ్చారనమాట. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రీట్మెంట్ తర్వాత అని చెప్పేసి. సో ఇందులో ఫస్ట్ పాయింట్ చూస్తే మనకి ఫస్ట్ పాయింట్లో ఇట్ ఈస్ క్వైట్ లైక్లీ దట్ యూ విల్ హ్యావ్ డిస్కంఫర్ట్ అండ్ ఫారెన్ బాడీ సెన్సేషన్ విత్ వాటరింగ్, రెడ్నెస్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్ లిడ్స్ ఫర్ ఫస్ట్ 3 to 4 days అన్నారన్నమాట. ఆ సర్జరీ తర్వాత మనకి కళ్ళ నుంచి నీళ్ళు కావడం, రెడ్గా అవ్వడం ఇవన్నీ కామనే ఫస్ట్ 3 to 4 days అని చెప్పేసి చెప్తున్నాడు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ హ్యాస్ షోన్ దట్ ద బెస్ట్ అప్రోచ్ ఇస్ టు టేక్ రెస్ట్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఫర్ ఫస్ట్ 5 to 6 days ఆఫ్ ద సర్జరీ. అంటే మనకి సర్జరీ అయినా ఫస్ట్ ఒక 5 to 6 days దాకా ఎంత వీలైతే అంత రెస్ట్ తీసుకోవడం బెస్ట్ అని చెప్పేసి మనకి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే ఫోన్స్ వాడకం తగ్గించేసి, ఫోన్స్ వాడకం చూడకుండా, టీవీస్ కానీ ఏమీ చూడకుండా ఎంత వీలైతే అంత రెస్ట్ తీసుకోమని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టు థర్డ్ పాయింట్, it is also important to know that is I know is an artificial state and it is not the God given eyes. Therefore please give time for the eyes to heal, settle. You will experience dryness in your eyes after surgery which will take couple of months to settle down. Please avoid comparing both eyes. ఇది మనకి మామూలుగా మనం పుట్టినప్పుడు మనకి దేవుడు ఇచ్చిన కళ్ళు అనమాట. కాబట్టి ఆ కళ్ళకి ఇప్పుడు సర్జరీ వచ్చిన తర్వాత కళ్ళకి కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా మనకి సర్జరీ తర్వాత డ్రైనెస్ ఇది ఫీల్ అవుతారు. మీరేం కంగారు పడద్దు, దానికి కొంత టైం ఇవ్వండి. ఐస్కి సెటిల్ అవ్వడానికి ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అనేది టైం పడుతుంది అని చెప్పేసి చెప్తాడు అనమాట. కాబట్టి అప్పుడు ఐస్ అక్కడ బాగున్నాయి ఇప్పుడు బాగాలేదు అని చెప్పేసి అలా కంపేర్ చేసుకోవడం చేయొద్దు. మీకు టైం పట్టిద్ది. సేమ్ అలాగే అనమాట. నాకు కూడా స్టార్టింగ్లో నేను కంగారు పడ్డాను, కానీ ఇప్పుడు కొంచెం నాకు అంతా బాగానే ఉంది. సో అది చెప్తున్నాడు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇన్ పిఆర్కే ప్రొసీజర్ యూ విల్ స్టార్ట్ రీగైనింగ్ విజన్ ఇన్ 1 to 3 weeks టైమ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ నెవర్ టు రబ్ ద ఆపరేటెడ్ ఐస్ హార్డ్ ఫర్ ఎ మంత్ ఆఫ్టర్ ద సర్జరీ. మనకి పిఆర్కే నేను చేయించుకుంది కూడా పిఆర్కేలో కదా. పిఆర్కేలో మనకి విజన్ అనేది 1 to 3 weeksలో మళ్ళీ రావడం జరుగుతుంది అని చెప్తున్నాడు అనమాట. మనకి విజన్ మంచిగా కనబడడం. సో అలాగే వాడు ఏం చెప్తున్నాడంటే సర్జరీ అయిన 1 month దాకా కంటిని గట్టిగా రుద్దడం అలాంటివి చేయకండి, రబ్ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. మనం ఐస్ని రబ్ అనేది చేయకూడదు. ఎంత వీలైతే అంతవరకు అసలు అవాయిడ్ చేయాలి. కంటి మీదకి ఈవెన్ మనకి ఇచ్చింగ్లా ఉన్నా కానీ మనం టచ్ చేయకుండా కొంచెం కంట్రోల్డ్గా ఉండాలి. సో అది. ఫిఫ్త్ వచ్చేసి దేర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఆన్ ద డైట్ వైల్ స్లీపింగ్. యూ కెన్ స్లీప్ ఆన్ ఐదర్ సైడ్. తినే పదార్థంలో ఏమన్నా నేను అది తినచ్చా ఇది తినచ్చా అని మనకు డౌట్లు ఉంటాయి కదా. నేను కూడా అడిగాను, వాళ్ళు డాక్టర్ అలాంటివి ఏముండవు అన్నీ తినేయచ్చు అని చెప్పారన్నమాట. అలాగే పడుకునేటప్పుడు కూడా 2 పక్కల పడుకోవచ్చు తలపెట్టి అని చెప్పేసి చెప్పారన్నమాట. కానీ మనకి మన ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా, కొంచెం ఈ పాటించాలి అని చెప్పేసి. ఫిష్ తింటే ఐకి ఎలర్జీ అలా వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలా అంటే అది మీ ఇష్టం. మామూలు డాక్టర్ అయితే ఖచ్చితంగా ఎటువంటి డైట్ పాటించాల్సిన అవసరం లేదని చెప్పారన్నమాట. సో అది మీ ఇష్టం అనమాట. మీరు ఇంట్లో వాళ్ళు చెప్పిన బట్టి కొంచెం ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేదంటే డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవ్వండి. నేనైతే మళ్ళీ గట్టిగా ఉండే పదార్థాలు కొరికినప్పుడు మనకి కొంచెం ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది కదా. సో నేను అలాంటి దానికి సంబంధించింది ఫాలో అయ్యానమాట. కాబట్టి అది ఫుల్లీ మీ ఇష్టం అనమాట. సో అది. మళ్ళీ 6th పాయింట్, యూ కెన్ స్టార్ట్ టేకింగ్ బాత్ ఆర్ షవర్ ఫ్రమ్ day 3 onwards వితౌట్ లెట్టింగ్ వాటర్, సోప్, షాంపూ ఇంటూ ద ఐస్. మనకి స్నానం అలాగే షవర్ తలస్నానం కూడా చేసుకోవచ్చు. వాటరు, షాంపూ, సోప్ ఇలాంటివి కంట్లోకి వెళ్ళకుండా మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. నేనైతే దాదాపు 1 week దాకా తలస్నానం చేయలేదన్నమాట. 1 week తర్వాతే నేను తలస్నానం చేశాను. సో మీరు చెప్పిన విధంగా ఫాలో అవ్వచ్చు. సో 7th పాయింట్ వచ్చేసి యూ షుడ్ స్టార్ట్ డ్రైవింగ్ వెన్ యూ ఫీల్ కంఫర్టబుల్ విత్ ద విజన్, ఎస్పెషల్లీ నైట్ డ్రైవింగ్. ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. నాకు ఇందాక చూపించాను కదా, నా వీడియోలో మీకు బ్లాక్ గ్లాసెస్ ఇచ్చాను. సో అది వేసుకుని నైట్ డ్రైవ్ చేయలేము అనమాట. ఎందుకంటే అది అసలుకే మొత్తం బ్లాక్లా ఉంటుంది, మనకి ఇంకా చెమ్మ చీకట్లో ఉంటుంది. ఆల్రెడీ నైట్ ఇంకా పెట్టుకుంటే అసలేం కనిపించదు మనకి. అలాగే నైట్ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఆ లైట్స్ ఉంటాయి కదా, వెహికల్ లైట్స్ డ్రైవ్ చేసేటప్పుడు అవన్నీ మన కంటి మీద వచ్చి పడుతున్నట్టు ఉంటుంది అనమాట. కాబట్టి
మీకు కంఫర్ట్గా కనుక లేకపోతే నైట్ డ్రైవింగ్ అనేది ఆపేసి, డే టైం బాగానే ఉంటుంది. డే టైం అంతా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను కదా, సో అదంతా బాగానే ఉంటుంది. అలాగే నేను డాక్టర్ని ఇంకో క్వశ్చన్ అడిగాను ఏంటంటే, లాంగ్ రైడ్స్కి వెళ్ళొచ్చా అంటే, ఇప్పుడే కాదు, కొన్ని మంత్స్ రెస్ట్ తీసుకోమ్మా, లోకల్లో సిటీలో అలా అయితే డిస్టెన్స్లో 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో అయితే తిరగచ్చు, లాంగ్ డిస్టెన్స్ రైడ్స్ అయితే చేయొద్దు అని చెప్పేసి చెప్పారన్నమాట డాక్టర్ నేను అడిగితే. సో అదనమాట. నెక్స్ట్ 8th పాయింట్ వచ్చేసి, వన్స్ ఏ ఇయర్ రొటీన్ కంప్లీట్ ఐ చెకప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ లైఫ్ టైం. ప్రతి సంవత్సరం అట్లీస్ట్ ఒక్కసారి ఐ చెకప్ అనేది ఉండాలి జీవితాంతం అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఈ పాయింట్లో. సో అది ఇన్ కేస్ ఆఫ్ ఎనీ మెడికల్ ప్రాబ్లం వాళ్ళని కాంటాక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఇది అనమాట ఓవరాల్గా. అలాగే నేను ఇంకా డాక్టర్ అడిగిన డౌట్ ఏంటంటే, నేను స్విమ్మింగ్కి వెళ్ళొచ్చా, ఈతకి వెళ్ళొచ్చా అని చెప్పేసి అడిగాను. ఇప్పుడే వద్దు, ఎందుకంటే వాటర్లో కొంచెం ఏమైనా అలర్జెటిక్గా ఉంటాయి, కళ్ళు స్ప్రెడ్ అవుతాయి కాబట్టి ఇప్పుడే వద్దు అని చెప్పారు. కాబట్టి నేను వెళ్ళలేదనమాట. సో మళ్ళీ అలాగే రీసెంట్గానే మొన్న December 1st వీక్లో చెకప్కి వెళ్ళినప్పుడు ఎక్సర్సైజ్ అవి చేసుకోవచ్చు అని అడిగినా, అవన్నీ నార్మల్గా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఆఫ్టర్ ఐ సర్జరీ. థ్యాంక్ యూ.